మీ ఆయన ఇలా కొయ్యడం భలే ఉంది. చూడ చక్కని తల్లి సుక్కల్లో జాబిల్లు. హాయ్ హలో నమస్తే అండి, నేను మీ మైలూరామ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అల్లూరి జిల్లాలోని వైరాంవరం మండలంలో అతి చిన్న మారుమూల కొండరెడ్డి గిరిజన గ్రామం కప్పలబంద అనే గ్రామానికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఆ వెళ్ళే మార్గమధ్యంలో చాలామంది పని చేస్తూ లేదా ఇలా తారసపడ్డారు చాలామంది. వాళ్ళందరినీ పలకరిస్తూ ముందుకు వెళ్ళాను. ఊరు అలాగే వీడియో కూడా చాలా బాగుంది, చూడండి. అవేంటమ్మా? చిరంపిక్కలు చూపించమ్మా ఒకసారి. శ్రీరామ పిక్కలు ఒలిసేసినాయేనమ్మా? ఆహా, ఎంతమ్మా ఇవి? ఇలాగా 100 రూపాయలు. 100 రూపాయల? మీరు ఇవి పట్టుకెళ్తున్నారు. టమాటాలు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అలాగే పెద్ద గుమ్మడికాయ పచ్చిమిర్చి పట్టుకెళ్తున్నారా? అమ్మాయి, ఎండుమిర్చి మీరు అమ్మడానికా లేకపోతే సొంతానికి వాడుకోవడానికేనా? అమ్మడానికి, సొంతానికి కూడా అండి. అమ్ముతారా? ఎలా అమ్ముతారమ్మా? రేట్ ఎలా ఉంటుందమ్మా ఇవి? అంటే అర కేజీ వచ్చి 150, కేజీ 300 ఉంటుంది. తీసిరాట పగల మేము వెళ్ళేసరికి అలా సూపర్ కనీసం అంతవరకు మందకంతనే. ఇదిగా అన్న, మీ గింజలు తిని ఇక్కడ పిల్లల్ని పెట్టేసి పోయినట్టుంది చుంచి. అది అలాగే చేస్తుంది, అది రోజు అంది ఆడడం. అది మొక్కజొన్నలు ఆ కింటా ఎలా అమ్ముతారన్న ఇది? కింట 2000. కింటా 2000కి వెళ్తుందా? ఇక్కడ మొక్కజొన్న గింజల రాసుల్ని చూస్తూ ఉంటే నాకు నా బాల్యంలోని బాలబడి, అదేనండి ఉప్మా బడి, ఇప్పుడైతే అంగన్వాడి అంటా ఉన్నారు కదా, అది గుర్తొచ్చిందన్నమాట. అక్కడ ఈ మొక్కజొన్న పిండులతో చాలా మంచిగా ఉప్మా వండి పెట్టేవాళ్ళు. చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి పిండే కనిపించట్లేదు మరి ఎక్కడ కూడా. అమ్మాయి, మొక్కజొన్న ఒలిచేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇవి దేనికని పని చేస్తాయమ్మా? ఇవి ఇటుక కాల్చడానికి పని చేస్తాయమ్మా. ఇటుక కాల్చడానికా? ఇటుక కాల్చడానికి పని చేస్తాయి. మీరు కాలుస్తారమ్మా ఇటుక? అంతే, మేము కాల్చామండి. కిందకే పట్టుకెళ్ళిపోతారా? మీరు అమ్ముకుంటారా ఇవి? ఉత్తికే పట్టుకెళ్తారు. ఉత్తికే పట్టుకెళ్ళిపోతారంట. చూడండి ఫ్రెండ్స్, ఇవి జనరల్ గా అయితే పడిచేస్తారు, ఎందుకు పని చెయ్యవు అని అనుకుంటాము. కానీ నుండిపోతే దూడలు తింటాయి, కాకపోతే ఇంకా వచ్చేస్తారు. ఇంకా వచ్చేసి పట్టుకెళ్ళిపోతారా? వచ్చేసి మొత్తం ఒక్క బొండ లేకుండా పట్టుకెళ్తారు. ఇటుకకి సంబంధించిన ఇటుక కాల్చడానికి పట్టుకెళ్తారంట అండి. చూడండి, ఇదిగో ఇప్పటి వరకు అయితే ఆ విషయం మనకు తెలియదు కదా. ఓకే అమ్మా, ఒక్కటి పోనిస్తా లేదండి, ఒక్కటి కూడా వదలరు. ఇక ముందుకు వెళ్తూ ఉంటే దారి పక్కనే మరో గ్యాంగ్ అండి, పప్పు చేని తీస్తూ కనిపించారు. ఇక వీళ్ళని కూడా పలకరించేసి వెళ్దాం మరి. అక్క, ఏం పప్పులు అక్క అయ్యి? ఏదమ్మా? చిట్టి బొబ్బర్లే. ఇదంతా మొత్తం మీదేనా చేను? ఆ పక్కనున్న చేను ఏంటన్నా? అది రంగంబబ్బిరి. రంగంబబ్బిరి. ఇదేమో చిట్టి బొబ్బరి. అబ్బా, చిట్టి బొబ్బరి కాయలు కదమ్మా ఇవి? అమ్మాయి, ఉడకబెట్టుకొని తింటే బాగుంటాయా? బాగున్నాయి కాదమ్మా. ఈ చేన్ని ఇలాగా పొద్దుటాలే కోస్తారు కదా, ఎందుకమ్మా అలాగా? ఇప్పుడైతే మంచు ఉంటది కాబట్టి 12 గంటల దాకా కూడా నా ఊళ్ళో నాగా మళ్ళీ నా తల్లి పాలవల్లి, చూడ చక్కని తల్లి సుక్కల్లో జాబిల్లో ఓరన్నో. సుఖ సుక్క కారే లబ్బర్, మన బతుకును మార్చే లబ్బర్. సుఖ సుక్క కారే లబ్బర్, మన బతుకును మార్చే లబ్బర్ ఓరన్నో. చూడ చక్కని తల్లి సుక్కల్లో జాబిల్లు, నవ్వుల్లో నాగా మళ్ళీ నా వల్లే పాలవల్లి. చాలా బాగుంది అసలు మీ గొంతు మాత్రం. ఎక్కడైనా పాడుతుంది కానీ
పెళ్లి ఇక్కడైనా ఇక్కడైనా పాడుతున్న పెళ్లి పాటలు కూడా వస్తుంది. బయట ప్రపంచానికి తెలియాలి మనలో టాలెంట్లు ఏమైనా ఉంటే. ఇగో పెద్దమ్మా, ఏం పేరమ్మా? చిన్నమ్మయా? కోతకు వచ్చేసావు నువ్వు కూడా. మరి రాపోతే పప్పులు ఎలా దొరుకుతాయి? ఆహా, కూలి ఇస్తారమ్మా? కూలి ఇస్తారు మరి. ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు? డబ్బులు అంటే 150 ఇస్తున్నారు. ఆ, మరి డబ్బులు పప్పులు ఎలా ఇట్టిలో పప్పులు అంటే నొకరిని ఇస్తారు. ఆహా, పోనీలే. మరి నీకు పప్పులు కావాలా డబ్బులు కావాలా పెద్దమ్మా? డబ్బులు కావాలి, పప్పులు కావాలి. రెండు ఇచ్చేస్తారా మరి? ఏదంటే అది ఇస్తారు. బాగుంది. అప్పుడు వన్లు చేపట్టవే సెల్లమ్మ, బలిసిన దొర బిడ్డలో సెల్లమ్మ, బతుకు బండలు చేసిరో సెల్లమ్మ, బలిసిన దొర బిడ్డలే సెల్లమ్మ, బతుకు బండలు చేసిరే సెల్లమ్మ. మా ఊరు నా పేరు జత విజయలక్ష్మి. మా ఊరు సింగవరం, మాది వైరావరం మండలం, మాది శామగడ్డ పంచాయతీ. మాకి పిల్లలు ఒక 30 మంది వరకు ఉన్నారు, కానీ అసలు అంగన్వాడీ లేదు, మామూలు స్కూలు లేదు. ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. చిన్న పిల్లలకి బండిగడ్డ వెళ్ళాలంటే 2 కిలోమీటర్ల దూరం నడవలేకపోతున్నాం. ఒక 2 రోజులు వెళ్తే 2 రోజులు మానేస్తున్నాం. నా బాలబడిని ఇలా గుర్తు చేసుకున్నానో లేదో, ఇక్కడ మరో చిన్నారికి బాలబడి అందుబాటులో లేదు అంటే బాధ అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న 2 క్యారేజీల్లో తాగడానికి గంజి తెచ్చుకున్నారు అండి. ఇక మీరు అక్కడ గమనిస్తే ఒక గుంపు మేస్త్రి పనిచేస్తూ కనిపిస్తాడు. అది నేనే సరదాగా కాసేపు కొడవలతో పప్పు చేని కోసానన్నమాట. కానీ మనం ఒకే చోట ఉంటే మన వీడియోస్కి ఇబ్బంది కదా, తప్పదు, మరి ముందుకు వెళ్ళాలి. ఇలా కొయ్యడం భలే ఉంది, కాకపోతే ఎక్కువసేపు కొయ్యాలంటేనే భయం వేస్తుంది. ఫ్రెండ్స్, ఈ చేలో పాట పాడిన అన్న పేరు టొక్కయ్య. తను పాట పాడిన విధానం కానీ పేరు చెప్పిన విధానం కానీ భలే గమ్మత్తుగా ఉంటుంది. తన వీడియో షార్ట్స్లో ఉంది, చూడకపోతే ఒకసారి చూడండి. అలాగే కాస్త ఎదరికి వెళ్తే మొక్కజొన్నలు ఇరవడానికి సిద్ధంగా ఉన్న చాలామంది కూలీలు కనిపించారు. మాట్లాడదాం. ఏం పనికి వచ్చారు చెల్లె? జొన్నలు ఏరడానికి వచ్చారా? గింజలు కూర్చున్నారా? ఎక్కడి నుండి వచ్చారు పెద్దమ్మా? ఏ ఊరు నుండి వచ్చారు? ఏ ఊరమ్మా? జంగాల తోట. ఏ టైం వరకు ఏరుతారమ్మా? 5 గంటల వరకు. ఎంతమ్మా కూలి? అమ్మా 300. బాగుంది. భలే గబగబలు ఇరిచేస్తున్నారమ్మా మీరు మాత్రం. ఎలా ఇస్తారన్న కూలి? 300 సాయంత్రం వరకు. ఇంకా మన ప్రాంతంలో ఏమేమి పనులు దొరుకుతాయన్నా? ప్రాంతంలో మినుము జొన్నకాయలు, మినుములు జొన్నలు ఏరడం అంతేనా? మరి మీరు ఏమైనా పండిస్తారా తమ్ముడు? పత్తి చేను పండించుకుంటారండి. మీరు పత్తి చేనులు కట్టేస్తారా? పత్తి చేను, జొన్న దొడ్డి, మీరు కూడా వేస్తారు? వేస్తామండి. అపరాలన్నీ పండిస్తామండి. అపరాలు ఖాళీ ఉన్నప్పుడు ఇలా కూలి పనులకు గట్టి వస్తారు. ఉన్నప్పుడు కూలి పండిస్తామండి. ఓకే ఫ్రెండ్స్, దారి పొడుగున పలకరింపులు తాలింపులు అన్నీ అయిపోయాయి. ఇక మనం కప్పలబంద గ్రామానికి చేరుకుపోతా ఉన్నామన్నమాట. ఇదిగో ఈ దారినే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ వారం వీడియో కాస్త పెద్దదిగా ఉంటుంది, ప్లీజ్ ఏమనుకోకండి.
ఈ గ్రామస్తులందరూ కూడా వాళ్ళ బండ్లని ఇదిగో కాలువ గట్లో ఇక్కడే పార్క్ చేసి ఉంచుతారనమాట. పగలు రాత్రి అన్ని వేళలా ఇవి ఇక్కడే ఉంటాయి. దొంగలు దొబ్బుకుపోయినా వాటికి ఇంకా అంతే అన్నమాట. ఎందుకు ఇక్కడ ఉంచుతారు అంటే ఇదిగో ఈ పెద్ద వాగుని దాటించలేక బండ్లు పాడైపోతాయని చెప్పేసి దాటించరు. అలాగే ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ వాగును చూడండి. ఇలాంటి వాగులో చక్కగా స్నానాలు చేస్తే మునిగితే భలే ఉంటుంది కదా వేసవికాలంలో. ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ వాగు మాత్రం వర్షాకాలంలో సృష్టించే బీభత్సం అంతా ఇంత కాదని గ్రామస్తులు చెప్తూ ఉన్నారనమాట. ఓకేనండి, మరి ఇలాంటి అందమైన వాగును చూసాం కదా, ఇప్పుడు గ్రామంలోకి వెళ్దామా? ఫ్రెండ్స్, ఇక్కడ కాలువకి ఆనుకొని పక్కనే చూడండి ఒక సన్నని కాలిబాట ఒకటి కనిపిస్తుంది కదా. ఈ కాలిబాట అయితే మాత్రం ఈ కొండకి ఆనుకొని ఉన్న కప్పలబంద అనే ఒక గిరిజన గ్రామానికి తీసుకువెళ్తుందంట. మరి వీడియో చేద్దాము, ఎలా ఉంది విలేజ్ అనేది చూద్దాము. కనీసం ఈ గ్రామానికి అయితే మాత్రం రావడానికి దారి కూడా లేదు. చూడండి, ఇదిగో అక్కడ వరకు మాత్రమే ఉంది. ఇక్కడ నుండి మనం నడిచి వెళ్ళాలి. చాలా దూరం ఉంటుందంట, మరి ఎంత దూరం అనేది మనకు తెలియదు. వెళ్దాం. ఊర్లోకి వచ్చేసాం అనుకుంటా అండి. ఇక్కడ చూస్తే మాత్రం రెండే ఇల్లులు కనిపిస్తూ ఉన్నాయి. ఊర్లోకి రాగానే చిన్నపిల్లలు చెట్టుకు ఉయ్యలు కట్టుకొని ఊగుతూ కనిపించారు. అలాగే చెట్టు కింద పెద్దవాళ్ళు చాలామంది కూర్చొని ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఊరు విశేషాలు తెలుసుకుందాం. పెద్ద జీడి చెట్టు కింద కూర్చో ఉన్నారే. హాయ్ తమ్ముడు. తమ్ముడు ఊరి పేరు ఏం పేరు తమ్ముడు? కప్పలబంద. ఈ ఊరు మన వైరాంవరం మండలానికి, వైరావరం మండలం కప్పలబంద గ్రామం, చామగడ్డ పంచాయతీలోకి వస్తుంది. అవతల వైపు బండ్లు ఉన్నాయి, అవి ఎవరు అండి? ఇంకా వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, ఇంకా మా బండ్లు అక్కడే ఉంటాయండి. ఒకవేళ వద్దామన్నా పెద్ద కాలం పారు, ఇంకా బండ్లు అక్కడే ఉంటాయి. అవి అక్కడే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం వెళ్తే అక్కడ నుంచి వేసుకొని వెళ్ళడం, బండి తీసుకెళ్ళడం, ఇంకా అంతా బయటే ఉంటాయి. ఈదుకుంటూ వెళ్తారా? అబ్బో, మరి ఇలాంటి పిల్లల కాలం ఉంటే నర్సరీ వెళ్తాం, అక్కడ నుంచి పెద్ద కాలం ఉంటే ఈదుకొని వెళ్తాం. సరే. ఈ పిల్లలకి ఎక్కడ జాయిన్ చేస్తారండి స్కూల్? ఈ పాపకి కంతలబంద అండి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వేసాం ఈ కాలువ దగ్గర. ఇది పాపకి అయితే బండిగడ్డ స్కూల్ వేసాం, హాస్టల్లో. ఒకటి తర్వాత హాస్టల్ వేసాం. హాస్టల్లోనే ఉంటుంది. చిన్న పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతున్నారు అప్పుడే. పేరు చెప్పు, సాయిపల్లె. తమ్ముడు, మరి మన గ్రామంలో కప్పలబంద గ్రామంలో ఎలాంటి పండగలు చేస్తారు తమ్ముడు? ఏ పండగలు చేస్తారు? పండుగలు కొత్త పండుగ, దసరా పండుగ, పబ్బండుగ, బడ్డి పండుగ, సంక్రాంతి, రాజుల పప్పు పండుగ, శివరాత్రి పండుగ. వీటిలో కొన్ని నేను విన్నాను కానీ బడ్డి పండగ అంటే వినలేదు. అది ఎలా చేస్తారు తమ్ముడు? అది దీనిలోనే పప్పు పండుగ అంటారు, దానికి బండి పండుగ అంటారు. ఒకే దానికి బండి పండగ, బడ్డి పండగ అన్న పప్పు పండగ అన్న ఒకటి. అంటే ఏంటి అది? కొత్తగా పప్పులు పండినప్పుడు చేసుకుంటారా? ఓకే, బాగుంది. ఏ నెలలో చేస్తారు తమ్ముడు అది? అది ఆగస్టులో ఇప్పుడు చేస్తారండి. అప్పుడు పప్పులు పండుతాయా? పండుతాయండి, ఆ టైంకి చేస్తారు. తమ్ముడు, మీరు ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయమేనా? ఎలాంటి పంటలు పండిస్తారు మన ప్రాంతంలో, మన ఊర్లో? మినుములు, జనుములు, బొబ్బర్లు, మొక్కజొన్న, వరి, కందు ఇవి వేస్తుంటారు ఎక్కువ. అవి వాణిజ్య పంటలు లాంటివి అమ్ముకోవడానికి. సరే తమ్ముడు, అయిపోయినాయా మరి వ్యవసాయం పనులన్నీ? వ్యవసాయం పనులు మొత్తం అయిపోయినాయి. ఖాళీ అయిపోయి పండగకి ముందే నూర్చేస్తారు. నూర్చేసుకున్నారు అన్న. ఇప్పుడు ఏం పనుల్లో బిజీ? ఇప్పుడు ఏం పనులు అంటే ఇంకా జీమడి తుప్పలు కొట్టుకుంటున్నాము. తోటలు చేస్తున్నాం, తోటల తుప్పలు అన్నట్టు. సరే తమ్ముడు, కాస్త మీ ఊరు చూపించండి, వెళ్దాం. అలాగే. కాలువ దాటగానే కప్పలబంద గ్రామం అండి. ఇక్కడ రెండు ఇల్లులు ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ నుంచి కాస్త ముందుకు నడిచి వెళ్తే 4 ఇల్లులు ఉన్నాయంట. అక్కడికి నన్ను విశ్వతమ్ముడు తీసుకువెళ్తూ ఉన్నాడు. ఇది ఒక ఇల్లు, అలా చూస్తా ఎదర ఒక ఇల్లు, ఈ పక్క 2 ఇల్లులా? మొత్తం 4 ఇల్లులు, అక్కడ 2 ఇల్లులు, మొత్తం 6 ఇల్లులు అంతే. ఇలా ఇంట్లోకి వెళ్దాం. ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఉంటారు, ఏంటి? ఇదొక ఇల్లు. ఏమాటరా చిన్నోడు, ఏమాట ఆడుతున్నారా? ఏటమ్మా
నింజా అదెలా ఆడతారా? నింజా హర్ష మొబైల్ గేమ్సా? బా మీ దాకా వచ్చేసినాయిరా మొబైల్ గేమ్స్. అమ్మగాని ఎక్కడికి వెళ్ళారు చిన్న? అమ్మగాని ఎక్కడికి వెళ్ళారు? మేకపాకలకా? తమ్ముడు ఇలా బడ్డీలా కట్టుకున్నారు దేనికి తమ్ముడు ఇది? వంటకి కర్రలు వేసుకోవడం కానీ తడవడానికి వర్షాకాలానికి. ఓహో, వంట చెరకు అంటే పుల్లలు అనమాట. పుల్లలు తడిసిపోకుండా, వర్షాకాలంలో తడిసిపోకుండా ఉండడానికి వీటి మీద పేర్చుకుంటారు. దానికి కూడా ఒక బడ్డీ కట్టుకున్నారు చూడండి, పాక కట్టుకున్నారు చక్కగా. ఇదిగో విల్లు అయితే ఇంటి వద్ద చూపించండి తమ్ముడు ఒకసారి తీసి. ఇంటి వద్ద పిట్టలు కొట్టేవి కదా, పిట్టలు కొట్టే బాణం లేదు, అలా గట్టిగా వేయాలి. తగ్గిలేనికి వచ్చింది. గురి చూసి కూడా ఎత్తారు కదా తమ్ముడు పిట్టలకి. బాగుంది. ఇట్లా సరదాగా పొద్దుటేలా ఇక్కడ ఆ నెగడి పెట్టుకొని అందరు కూర్చొని చలి కాగుతారా? చలి కాగడానికి నెగడి. ఇలా నెగడికి కూర్చున్నప్పుడే ముచ్చట్లు పెట్టుకొని మంచి చెడ్డలు మాట్లాడుకుంటారు చక్కగా. బాగుంటుంది. మన గ్రామీణ వాతావరణం అంటేనే అలా ఉంటుంది. ఇది అరక, ఇదేంటిది? పూంది అంటారా? అరకకి ఎడ్ల కట్టే పూంది. ఇది ఒక ఇల్లు. 4 అంటే 4 ఇల్లులే ఉన్నాయి. అందరు ఖాళీగా ఉన్నారు. పెద్దమ్మ ఏం పేరు పెద్దమ్మ మీ పేరు? కోండ్ల నూకలమ్మ. ఏం చేస్తున్నారు? పనులు ఏం లేవా? ఖాళీగా ఉన్నారు? అయిపోయినాయి. ఏమేం పంటలు వేసారమ్మా ఈ సంవత్సరం? ఏం పంటలు? జనప చేయని పప్పులు విత్తింటే వర్షం పడి పాడైపోయింది. ఏమి లేవమ్మా? ఒక కొంచెం పప్పులు ఎంత వరకు లేవు. అమ్మేశారా? కొన్ని అయితే అమ్మేసి ఉన్నారు పండక్కే. ముందు ఎక్కడ ఉండేవాళ్ళు అమ్మ మీరు? కింద ఈ తమ్ముడాళ్ళు ఉంటున్నారు అక్కడ. అయితే కప్పల బంద. అదే కప్పల బంద. ఇక్కడికి ఎందుకు వచ్చేసారు? కాల వచ్చి కొట్టుకుపోయి అన్నే కట్టుకుపోయి కోళ్ళు, మేకలు, గొడ్లు. ఓడి అబ్బా, అవన్నీ కొట్టుకుపోతే కొంచెం పైకి వచ్చి కట్టుకున్నారు నలుగురు. మరి అప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా పరిహారాలు అటు రాసారా? ఇచ్చారా? పోనీలే. మరి మీరు నీళ్ళు ఎక్కడికి తెచ్చుకుంటారా మా తాగడానికి? కాలువకి వెళ్ళిపోతారా? ఇంతకు నేను వచ్చిన కాలువ నీళ్ళే తాగుతారు? అయ్యా, నాన్న ఎటు వెళ్ళారమ్మా? మీ ఆయన పండుగకి ఏం పప్పలు ఉండేవమ్మా? ఏం వండలేదా? అయ్యో, మరి నాకేం పెట్టవా? అంత దూరం నుండి వచ్చాను. అయ్యయ్యో, చూడండి ఫ్రెండ్స్, మీరేమో తినండి తినండి అంటారు. ఏంటి నీట్గా ఉందమ్మా మీ ఇల్లు, భలే ఉంది శుభ్రంగా. ఈ బీరకాయ విత్తనాలకి దాచేవమ్మా? కాలంకి వేసుకోవడానికి గన్నెలు. ఇది వంటపాకేమో, వంటపాక. ఇక్కడ కూడా బాణాలు ఉన్నాయి చక్కగా. బాణాలు అంటారా తమ్ముడు? ఏమంటారు వీటిని? అలుగులా? కోలలు అంటారా? కోలలు పిట్టలకు కొట్టే. ఇక వండుకున్నాను అన్నీ ఇంక ఇక్కడే. లోపల పెట్టుకోవడం లేదమ్మా? కోళ్ళు గట్ట పాడు చేయవా? అమ్మ ఇదేం కాయమ్మా ఇలా ఉంది? వగలమారి వంకాయ. ఇది ఎట్లా ఉంది? ఇది వంకాయలా లేదు కదమ్మా? దాని పేరే అటువంటిది. దాని పేరే అదా? ఎలా వండుకుంటారు మరి కూరకి? పప్పుకాడ వేసి వండుకుంటారు. పప్పుదారి వేసుకుంటారా? వగలమారి వంకాయ. చూడండి ఫ్రెండ్స్, కొత్త రకం వంకాయని అయితే చూపించారు అమ్మ వాళ్ళు. కాదమ్మా, ఇది పాదుందా మన దగ్గర? పాదు అక్కడికి వెళ్ళా రాములకొండ. ఆ ఊర్లో అయితే పక్కూరు నుండి తెచ్చుకున్నారా? నుంచి తెచ్చుకున్నా. బాగుంది కొత్త రకం వంకాయ.
పుల్లలు బాగానే దాచిపెట్టుకున్నారు. చిన్న చిన్నగా ఉన్నాయి, జాంకాయలా ఉన్నాయి ఇవి, గుమ్మడికాయలు. ఒక కాయ అంటే చాలదు కూరగా, ఇంత చిన్నగా ఉన్నాయి. అదేంటి తమ్ముడు ఇది ఎలా ఉంది? ఇది చేపలు పట్టుకునేదండి. ఏడు తమ్ముడు? చేపలు పట్టుకునేది. చేపలు పట్టడానికి మీరు తయారు చేసుకున్నారా? చేపలు పట్టడానికి ఇలా కప్పుతాం, కప్పుతారు చేపల మీద. కప్పుకుంటాం, మళ్ళీ మీద మీద జాజుగులు ఉంటాయి కదా చిన్న చిన్నయా, పిల్లలకి ఇలా అలా తీసుకుంటాం. వస్తాయంటవా? వస్తాయండి. ఈ కోళ్ళు అనకడానికి ఇక్కడ ఏం లేవు ప్రస్తుతానికి, అయితే అనకేవి ఏం లేవు. ఈ కోళ్ళకి వర్షం పడకుండా అడ్డంగా గొడుగు కూడా కట్టిపెట్టింది అమ్మ అయితే. భలే ఉంది. జీడిమామిడి చెట్లకి ఇలా పెడతారు దాపులే, కొమ్మల కిందికి ఉండకుండా పైకి పెట్టేసుకుంటారు. మేకలు తినకుండా, పూత మేకలు తినకుండా ఇలా దాపులు పెట్టేసి లేపేస్తారు పైకి. మన కింద ఇలా ఏరుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా ఉంటే బాగుంటుంది. పదండి వెళ్దాం. అలా ఇంకో 2 ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ ఇల్లుల్లో కూడా వెళ్దాం, వాళ్ళకు కూడా పలకరిద్దాం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. చూడండి, మొత్తం చాలా చిన్న ఊరు, అంటే చాలా చిన్న ఊరిగా 6 అంటే 6 ఇల్లులే ఉంటాయి అటు. ఇక్కడ ఇటు ఒక 2 ఇల్లులు ఉన్నాయి మొత్తానికి. అమ్మా ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావు? పేడాలు చల్లడానికి వెళ్ళావు అంతేనా? పశువుల ఎరువులు అంటున్నావు వాటినే చక్కగా. మరి మీ ఇంటికి చుట్టాలు వచ్చేసాం, పండగ పోయింది కదా, మరి ఏముండవు పండగకి పప్పులు? మరి వండి పెట్టు, మరి నేను ఉట్టిన వెళ్తానా? పండగకి వచ్చిన చుట్టాలకి ఉట్టిన పంపుతావా? మరి బాగుందమ్మా. అమ్మా ఈ గుమ్మడికాయలు మాత్రం భలే ఉన్నాయమ్మా, చూపించమ్మా గుమ్మడికాయలు. అవేం గుమ్మడి అంటారమ్మా? అలా ఉన్నాయి ఇటు కోలగా. అవి ఎక్కడ నువ్వు పండించినయా కొన్నావా? అబ్బో ఎక్కడ ఉన్నాయి అవి? చేను కాడ ఉన్నాయా? ఒకటి తీయమ్మా చూపించమ్మా ఎలా ఉన్నాయా. ఏం గుమ్మడి అంటారు తల్లి? ఇటుకి పొడుగు గుమ్మలు అంటాం మేము. మీరు పొడుగు గుమ్మళ్ళు అని అంటున్నారా? ఇదొక మోడల్ గుమ్మడి, చాలా పొడుగుంది. మొత్తానికైతే దగ్గర 2 జనాల కంటే పొడవే ఉంది. బాగుంది. ఇదొక మూట. ఇది ఎప్పుడు తెచ్చావమ్మా మూట? ఇప్పుడే తెచ్చావా? 3 కాయలు నెత్తి పెట్టుకొని వచ్చావు. బాగున్నాయి, కొత్త మోడల్ గుమ్మడికాయలు చూసాను మీ ఊరు వచ్చి. కొన్నారు ఇక్కడ 70 కాయ అంతే కొన్నారు. ఎలా తీసుకున్నారు ఒక్కొక్క కాయ? 5 రూపాయలు. 5 రూపాయలు చేసి తీసుకున్నారా? మరి గుమ్మడి చేను వేయమంటారు, అలా కొన్నారు. అది ఎక్కువ వేసుకుంటే ఇంకా ఒక తిన్నట్టే భోజన. కోతులు ఉండవామా మనకి? కోతులా? అల్ల కుండగడ బోలడి కోతులు. మరి అదే పంటలు గట్ట పాడు చేసేస్తా ఉంటాయి కదా, అక్కడే ఉంటాయి కోతులు కుండగడ. ఇక్కడ ఉండ. సరే అమ్మ మరి వెళ్తా. మంచిది. ఇలాంటి వెదురు కర్రలు తెచ్చుకున్నా మేము బట్టలు ఉతుక్కుంటాం కదా, అలాంటి ఆరవేసిన తర్వాత వరత పెట్టుకోక ముందు వాటి దగ్గర దండెంలాగా మేము పెట్టుకొని ఉంచుకుంటాం కదా, అలా ఉపయోగపడుతుంటాయి మాకు. అంటే ఇలాగా ఈ వంపులు తిరిగిన కర్రలా? వంపులు తిరిగిన కర్రలు, ఎందుకంటే ఇటువైపు కట్టుకోవడానికి కూడా బాగుంటాయి. బాగుంటాయి. మన ఇంటి దగ్గర సూర్యులు ఉంటాయి, అలా దగ్గర వేరే తీసి కట్టుకోవచ్చు, డైరెక్ట్ లోపల పెట్టుకోలేం కదా, అలా బయట వైపు పెట్టుకుని ఇలా పెట్టుకుంటాం. మనం మాస్కుని ఉన్న బట్టలు కూడా మనం ఇక్కడ పెట్టేసి ఉంచుకోవచ్చు అంట, లోపల పెట్టి ఉంచలేం కదా, అలాంటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాంటి కర్రలే ఇలాంటి భలే ఉంది వంపు. చాలా మంది ఉపయోగించుతాం. చాలా మంది తమ్ముడు ఈ చెట్టు పేరు ఏం పేరు తమ్ముడు? నారమాడి చెట్టు అంటారు. మరి ఏటమ్మా? నారమాడి అంటారు. ఈ నారమాడి చెట్టు ఏజెన్సీ కాడ. మీరు దేనికి వాడతారు తమ్ముడు ఇది? దేనికి వాడతానంటే చేతులు కట్ట విరిగిపోతుంది కదా పడమారి, మేకలకు కానీ గొడ్లకి. మేకలకి గొడ్లకి మనుషులకన్నా ఇంకా మెత్తం సీదా కొట్టేసి మరి జడ్జి కడతామట పుల్లాలు. ఇక్కడ విరిగిపోయింది అనుకోండి, ఈ చెక్క మొత్తం నూరేసి మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలాగా మెత్తేస్తామాట, చుట్టూరుకుండా మెత్తేసి అప్పుడు ఇక్కడ జడ్జి పుల్లాలు కడతాం. ఇలాగా పుల్లలు వేసి మరి చుట్టూరు తాడుతో కట్టేయడం, ఇంకా అలాగా బీసుకుపోద్ది అనట. అది చెక్క అతుక్కుంటది అలా కడితే? చెక్క అతుక్కోదు, అంటే లోపల చెయ్యి డొమ్ము ఉంటది కదా, ఆ డొమ్ముకు కొంత ఎఫెక్ట్ రాకుండా ఇది ఈ మంచి జిగురు వస్తుంది అంట ఈ చెక్క.
కాదు, ఎముకలు అతుక్కుంటాయి, ఎరిగిన ఎముక అతుక్కుంటుందా? మరి లోపల మరి మనకు అంత రీతిలో తెలియదు కానీ మొత్తం అదే కడతారు కానీ సెట్ అయిపోతుంది సెట్ అయిపోద్ది, ఇంకా నొప్పిగానే ఏమి ఉండదు. ఉండదు. నారమాడి చెక్క గురించి, నారమాడి చెక్క గురించి నేను విన్నాను. కాకపోతే మనకి పూర్తిగా లోపల మరి ఏదైనా పరిస్థితి మరి ఇలాగా మరి అవి అతుక్కుంటాయో విరిగినాయి ఎలాగో మనకి కూడా తెలియదు అనుకో, తెలియదు కానీ నొప్పి తగ్గిపోతే కాదు మమ్మల్ని ఫ్రెష్ గా మళ్ళీ ఇంకా సెట్ అయిపోద్ది, మన పనులు మనం చేసుకోవచ్చు. అంతే మనం చూసామన్నమాట. అదే నేను విన్నాను దీని గురించి, నారమాడి చెక్క గురించి చాలా మంచిదని విన్నాను ఇది. కానీ కాకపోతే మరి మనం ఆ లోపల విరిగిన దానికి మళ్ళీ ఏంటో చిన్నేసి పిల్లలకి పుడతాయో లేదో మనకు తెలియదు, మనకు చూపు లేదు కాబట్టి మన స్కానింగ్లు గట్రా తీయించుకోం కాబట్టి అదే. కానీ మొత్తానికి మన బాధ అయితే తగ్గుతుంది, సెట్ అయిపోతుంది. గొడ్లు కూడా నడతాయండి మామూలుగా విరిగిపోతాయి కదా, దీంతో అలా కట్టేస్తే ఈ చెక్క కాళ్ళు విరిగిపోతాయి. మేకల కన్నా గొడ్ల కన్నా తొక్కేసుకుంటాయి కదా, వాటికి హాస్పిటల్ తీసుకెళ్ళంటే మళ్ళీ వేలు పెట్టి డబ్బులు అయిపోతాయి అనేసి. ఎన్ని రోజులు పడుతుంది తమ్ముడు అలాగే? అలాగే మామూలుగా చెక్క ఇంకా మొత్తం నెల ఇంకా నెల దాకా వదిలేయడం ఇంకా. ఇగో చేదు కాకరకాయలు, చిన్న కాకరకాయలు కోసుకోండి తమ్ముడు, భలే ఉంటాయి, మంచిది ఆరోగ్యానికి కూడా. ఇలాగ అడవి దగ్గర తుప్పల దగ్గర భలే మొలిసినాయి ఫ్రెండ్స్, చూడండి ఇదిగో. ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇగో కాయలు ఉన్నాయి, ఇగో ఇటు సైడ్ ఇలాగా చిన్న తుప్పలు కాసినాయి. ఇదేం పాక తమ్ముడు ఇది? కోళ్ళ దుర్రి ఇది. భలే ఉంది. మరి పాములు లట్టి గట్ట రావా? ఇంకా వస్తాయి కదా, ఇంకా దూరిపోతాయి అబద్ధాల్లో లేకపోతే లేదు. ఎంత బాగుందో తమ్ముడు చేనుమాకం అయితే మాత్రం. మొత్తం ఈ పాకలన్నీ ఇళ్ళేనా ఫ్రెండ్స్? చాలామంది అడవుల్లో ఉపయోగపడే కొన్ని చెట్లు ఉంటాయి కదా, వాటిని చూపించండి అని కామెంట్ చేస్తున్నారు. ఇదిగో మనకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చెట్టు కనిపించింది. ఈ చెట్టు అయితే మాత్రం కొవ్వెల చెట్టు అని అంటారనమాట. కొవ్వెల జిగురు, చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల. ఇదిగో చూడండి, కొవ్వెల చెట్టు నుండి జిగురు అయితే ఎలా వచ్చిందో చూడండి. ఇదిగో ఇదే కొవ్వెల జిగురు. కార్పొరేషన్ల దగ్గర గట్ట కొనేవాళ్ళు గతంలో, ఇప్పుడు కొంటున్నారా తమ్ముడు ఇవి? ఇప్పుడు కూడా అడగట్లేదు, ఎవరు అడగట్లేదు. ఇది కొవ్వెల జిగురు కదా ఇదంతా? అవునండి, కొవ్వెల జిగురు. దేనికి ఉపయోగపడుతుంది తమ్ముడు ఇది? ఇది దేనికి ఉపయోగిస్తారో మనకు తెలియదనే, మొత్తం డిపోలో మటుకు కొనేవాళ్ళు కొంటారా? అబ్బా బాగుంది. ఇది కొవ్వెల చెట్టు. ఇదిగో చెట్టు బెరడిని చీల్చుకుంటే ఎట్లా వస్తుందో చూడండి కొవ్వెల జిగురు. చాలా గట్టిగా ఉన్నాయి, తొక్కలు అంటుకోండి. అదే కదా, బాగానే రావట్లేదు. పీకేంలే, లేకపోతే అదే ఆ చెట్టుకి చిన్న రంధ్రం అయితే ఆ రంధ్రం నుంచి ఇలాగా ఈ జిగురు అనేది వస్తుంది అన్నమాట. ఇదిగో ఎలా ఉందో తీసేయండి. అది కూడా దీనికి ఎప్పుడు ఏదో తాడు కట్టినట్టున్నారు, ఇంకా అలాగ ఆనవాళ్ళు అలా పడిపోయింది కొవ్వెల చెట్టు. ప్రస్తుతానికి ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్, ఆకులన్నీ రాల్చేసింది చూడండి. తమ్ముడు ఇదేంటమ్మా పాక? గంగలమ్మ గుడి. అయితే గంగలం పండుగ ఇక్కడ చేసేవాళ్ళ? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కొండ ఉసిరి కాయలు అయితే ఉన్నాయి చక్కగా. ఇప్పుడు నడిచిన తెగిపోయింది, ఎటో పడింది వెళ్ళి. మనం నడిచి అలసిపోయామనుకో, ఇలాంటప్పుడు ఇలాంటి ఒక ఉసిరికాయ నమిలేమంటే దాహం తీరుతుంది చక్కగా. ఇప్పుడు ఈ కాయలన్నీ కూడా నా కోసమే కాసినట్టుగా అనిపిస్తున్నాయి నాకు. ఇగో కొండ ఉసిరికాయలు. ఇగో చూడండి ఫ్రెండ్స్, కొండ ఉసిరికాయలు దొరికినాయి మాకు చక్కగా. అడవుల్లో తిరుగుతూ ఉంటే ఇలాంటివి దొరుకుతాయి. నాకు ఒక కాయ మంచిది, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, తినాలి ఇవి.
తేగ దుంపలా? అది తాడితే కదా. తాటి తేగలు చాలా ఉడకబెట్టుకున్నారు ఇక్కడ. తాటి తేగలు, ఇన్ని తాటి తేగలు కనబడుతూ ఉంటే మనం తినకుండా ఎలా ఉంటాం? ఒక తాటి తేగనే తినాలి. తాటి చెట్లు ఎక్కుతున్నారా తమ్ముడు మీరు? ఎవరు ఎక్కుతారు? బావా? బావదా మోకిది? తాటి చెట్లు ఎక్కడానికి వాడే మోకు, తాటికల్లు తీయడానికి. డివాక్షన్ రెడీ అవుతుంది. ఇది చేపలు పట్టే బుట్ట. అదే చేపలు పట్టే బుట్ట. ఏ ఊరికి చెందుతారు అక్క మీరు? చీడిపాలెం పంచాయతీ, కొయ్యూరు మండలానికి చెందుతారు మీరు. అబ్బా, మరి ఇది ఇది దగ్గర ఉంది కదా కప్పల బంద. ఏమంటే మరి అప్పుడు పెద్దలు ఇలా కలిపారు తెలియదు మాకు. ఇది ఇలా విశాఖ బార్డర్కి వెళ్ళిపోయిందేమో కదా. ఇక్కడికే చాలా దగ్గర. మళ్ళీ మరొక్క కుటుంబం ఉన్నారు. మరి మీరు నీళ్లు గట్ట ఎలా అక్క? అలాగే ఇంకా బాధపడుతున్నాను. బోర్ ఉందా మీకు? బోరు లేదు, ఇల్లు లేదు, బాత్రూమ్ లేదు, రోడ్డు లేదు, ఏమీ లేదు. నీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుంటారు మరి? పెద్ద కాలువ నుంచి తెచ్చుకుంటారు. పెద్ద కాలువ? ఇంతకు నేను దాటొచ్చిన కాలువ వచ్చింది. అబ్బో, అంత దూరం నుండి తెచ్చుకోవాలి నీళ్లు. మరి తాగడానికి అక్క నీళ్లు? తాగడానికి అవండి గొయ్యి తీసుకొని జల్లింటే తేటలు వస్తాయి కదండి. చలమ చలమ నీళ్లు తాగుతున్నారు. అయ్యా, మరి బావి ఎటు వెళ్ళారు? గొడ్లకి వెళ్ళారా? ఏమేం పండించారు అక్క ఈ సంవత్సరం పంటలు? పప్పులు చేన పెడితేనండి శుభ్రంగా పాడైపోయండి. పప్పులు వేసారా? నాకేనా? ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో నా కోసం సాయంత్రం 3 గంటల టైంలో నాకు వేడివేడిగా దొరికింది. ఎక్కడికి వెళ్ళినా ఇది దొరుకుతాయి నాకైతే. థ్యాంక్స్ అక్క, బాగానే పెట్టించు. ఈ అక్క వాళ్ళు ఊరికి చాలా దూరంగా చేలోనే ఇల్లు కట్టుకొని ఉంటున్నారన్నమాట. వీళ్ళకు కరెంటు ఫెసిలిటీ తప్ప మరే సౌకర్యము లేదు. వీళ్ళు నీళ్ళని కాలువ నుండి తెచ్చుకుంటారు. మరి బాగా కాలువలు వచ్చినప్పుడు వీళ్ళు నీళ్ళ కోసం ఎన్ని ఇబ్బందులు పడతారో వాళ్ళ మాటల్లోనే వినండి. వర్షం నీరు ఓడబెట్టుకొని తాగుతున్నారా? మరి తాగడానికమ్మా? వంటకి ఇంకా అన్నిటికీ అవే. ఇంకా వర్షాకాలం వస్తే ఇదేం మిల్లు తమ్ముడు? ఇది రైస్ మిల్ అండి. రైస్ మిల్లా? గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది. ఇంకా దంచుకోకుండా ఆడించుకోవడానికి బాగుంటుంది. ఆవు దూడ మెడకు కట్టడానికి. అయ్యేంటి తమ్ముడు అవి? అవన్నీ నెమలి వెంట్రుకలని. నెమలి వెంట్రుకలా? అవునండి. మరి ఎందుకు ఇవి ఇలా కట్టుంచారు? ఇంకా మన నెమలియా ఇవి? నెమలి వెంట్రుకలండి. ఇలాంటి కోడి వెంట్రుకల్లా ఉన్నాయి తమ్ముడు? కాదండి, నెమలి వెంట్రుకలు. దేనికి వాడతారమ్మా ఇవి? ఇవన్నీ మన ఇంటి పెద్ద చూడు మిట్టలతో వేసాం కదా. మిట్టలు వేసాం కదా, దానికి కట్టుకోవడానికి పని చెప్తాను. మరి ఇవి ఎక్కడ దొరికినాయి? నెమలి ఇవి దొరకవు కదా? అడవిలో దొరుకుతాయి. ఎంటికలు ఏంటంటే తిరుగుతుండగా రాలిపోతాయి కదండి, ఆ అప్పుడు మేము ఏరుకుంటామని. అవి అడవుల్లో రాలిపోయినాయి ఏరుకుంటారా? అవును. ఏంటి తమ్ముడు ఈ డబ్బా? ఇది ఇలా ఉంది కొత్తగా. ఇది ఫిల్టర్ అన్నమాట. ఇది ఫిల్టర్ ఏది? నీళ్లు దమ్ము నీళ్ళు పోసేస్తే మంచి నీళ్ళు వస్తాయి. ఎక్కడ పోస్తారు ఒకసారి చూపించండి. ఇక్కడ పోస్తామనే బిందె నీళ్ళు పోస్తే ఇక్కడ నుంచి మంచి నీళ్ళు వస్తాయి అనేది. దాంట్లో నుంచి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ పోసిన ఇలా కిందకి వెళ్ళి ఎలా వెళ్తాయి కిందకి? ఇక్కడ కన్నాలు ఏం లేవు కదా? కన్నాలు ఉన్నాయి, చిన్న చిన్న కన్నాలు కొట్టారు. దాని కింద ఏముంటుందా తమ్ముడు? ఇసుక ఉందని. ఏదో ఒకసారి తీయండి చూద్దాం. ఇలాంటిది చూడలేదు. ఇది ఎవరు ఇచ్చారు? ఇది మీకు లైఫ్ సంస్థ వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళు ఇచ్చారంట. ఇదిగో ఇసుక కూడా వాళ్ళు ఇచ్చిందేనా? ఇసుక కూడా మొత్తం వాళ్ళు ఇచ్చారండి. ఇది మినరల్స్ ఏమో. అదే
ఇదండి కోరి ఇసుక ఇక కింద వరకు అదే ఉంటుందా? కింద వరకు అదే ఉంటుందండి. ఆహా, అంటే ఇక్కడేం పెద్ద పెద్ద తుక్కులన్నీ ఇక్కడ ఆగిపోతాయి. ఇక ఏమన్నా మినరల్స్ లాంటిది కలిసి ఇక్కడికి వస్తాయి. వచ్చి ఇదిగో ఇది ఇలాగా మొత్తం అది నిండిన తర్వాత ఇది గొట్టం నుండి నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇలాగా ఇలాంటి తాటకిల్లే ఉండేది మాకు అప్పుడు చక్కగా. అన్న ఏం పేరు అన్న మీ పేరు? సామయ్య అండి. సామయ్య. కోన్ల సామయ్య. ఎక్కువ కోన్ల వాళ్ళే ఉన్నట్టున్నారు ఇక్కడ. కోన్ల వాళ్ళమే ఉన్నాం. ఈ ఊర్లో జనాలకి ఏదైనా కాస్త కూస్తో ఏదైనా వ్యాధులు లాంటి జ్వరాలు లాంటివి వస్తే మందులు లాంటి మీరే ఇస్తారట కదా? మేమే ఇస్తాం. ఏమేమి మందులు తయారు చేస్తుంటారన్న మీరు? ఏమేమైతే జ్వరానికి దానికి అదే జ్వరానికి అయితే చలి జ్వరం వస్తే దానికి ఒక చెట్టు ఉంటుంది, 2-3 చెట్లు కలిపి పోతాం. ఏం చెట్లు అన్నవి? చెట్లు అయితే మీకు తెలియదు, మీరు చెప్పినా మీకు అర్థం అవ్వదు. మామూలుగా పేర్లు చెప్పండి, అది కలిపే విధానం మాకు ఎలాగా రాదు, నాకు తెలియదు పేర్లు మామూలుగా. అయితే గుంపేని చెట్టు, తర్వాత గరువు చెట్టు, తర్వాత దుంపలు అయితే రెయ్య దుంప, కాకి దుంప, దొండ దుంప, తర్వాత అక్కడ ఇందు వేసేవి తాటి పువ్వు, పాత బెల్లం, ఇవి వేసి కలిపి ఒక రాతిలో పెట్టి కుమ్మి రసం తీస్తాం. రసం తీసి ఆ రసం ఒక బాటిల్లో పెట్టి అది రోజుకు మనం తాగే గలాసుల్లో లెక్కగా పొద్దున ఉదయం అంటే ఉదయమే రోజు డైలీగా మనం 10 రూపాయల గలాస్ అన్నట్టుగా సారాలు తాగే గలాసులు అట్టు ఉంటాయి దానిలో. అలాగా ఒక నెల రోజులు కానీ ఆ మందు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు తాగాల. తాగితే ఒళ్ళు నొప్పులకు పనిచేస్తుంది. అంటే ఎముకలు లాంటి ఇరిగినా పనిచేస్తుంది. ఎముకలు అతుక్కుంటాయి. అబ్బో, మరి ఇదే మందు అన్న మీరు తయారు చేస్తున్నారు? మరి ఈ మందే ఇది చూపించండి ఒకసారి. ఇంకా ఈ మందే ఈ అన్ని రకాల మూలికలు కలిపేసి చితగొట్టేసి ఉంచారా? అంటే ఒక అతనికి ఇచ్చాను దానిలో శకం అంతా దానిలో పిప్పి ఉండి ఇచ్చాను. ఇప్పుడు చెప్పిన ఔషధాలన్నీ కలిపి బాగా చితికి దీంట్లో నుంచి రసం తీసి ఒక అతనికి ఇచ్చారు. అలాగా చేస్తే మీకు ఎంత ఇస్తారన్న డబ్బులు? డబ్బులు అయితే మేము కానీ డబ్బులు గట్రా తీసుకున్నాను. అదేలే ఎంతో కొంత ప్రేమతో చేసి పెడతాను. మన కర్మం ఉన్న వాళ్ళు అయితే ఒక 100 కానీ ఒక 200 కానీ ఇస్తారు. పోనీలే. అయితే ఇప్పుడు రసం తీసేదానికి నీళ్ళు గట్ట కలప కుదరదు, నీళ్ళు గట్ట తగలకూడదు. దీనికి ఉత్తే వీటిలో రసమే తీసి తీయాలి. బెల్లం ఒక 1/2 కేజీ పడుద్ది. 1/2 కేజీ బెల్లం వేసాక మనకు రసం వస్తుంది. అవి మన రోతిలో పెట్టి కుమ్మేసి ఇలా ఉండ్రలు గట్ట చేసి గట్టిగా పీడాలి. పీడితే ఒక 1/2 లీటర్ కానీ 1/4 లీటర్ కానీ వస్తుంది రసం. ఆ రసము మనం చక్కగా వేడి చేసేయాలి. మళ్ళీ వేడి చేసి ఒక బాటిల్లో పెట్టాలి. పెట్టుకొని మనకి ఎన్ని రోజులు అవసరం అయితే అన్ని రోజులు తాగాలి. మనకి ఈ బాడీలో కానీ ఏమి కానీ కొద్దిగా మనకు ప్రాబ్లం ఉన్నా ఒక ఎటెన్ నొప్పులున్నా పని చేస్తాయి. చాలామంది కామెంట్ సెషన్లో నాటు మందుల గురించి అడుగుతూ ఉంటారు అండి. కానీ ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అన్న భయంతో నేను వాటిని ప్రమోట్ చేయడం లేదు అండి. కానీ ఇక్కడ ఒక నరమామిడి చెక్క అని విన్నాం కదా అండి, అది ఖచ్చితంగా 100% చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే మా తాతయ్య చేసినప్పుడు నేను చూశాను. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఛానల్.